హలో నమస్తే, వెల్కమ్ టు హోమ్లీ సిద్ధా ఛానల్. ఈరోజు మనం చెప్పే టాపిక్ ఏంటంటే స్ప్లీన్ అంటే ఏంటి? ప్లేహము అంటే మన బాడీలో ప్లేహం అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఎటువంటి బ్లడ్లో ప్రాబ్లమ్స్ రానియకుండా, ఇన్ఫెక్షన్స్ రానియకుండా బ్లడ్ని ప్యూరిఫై చేసేటువంటి మెయిన్ రిజర్వాయర్. అయితే ఈ స్ప్లీన్ అనేది ఫంక్షన్స్ కరెక్ట్గా జరగనప్పుడు ఏం జరుగుతుందంటే మన బాడీలో బ్లడ్ డిజార్డర్స్ వస్తాయి. అంటే బ్లడ్ డిజార్డర్స్ అంటే ఏంటి? బ్లడ్ అనేది ఆర్బీసీల్లో, ప్లేట్లెట్ కౌంట్స్లో, అలాగే సెల్ కౌంట్స్లో ఇంబ్యాలెన్స్ రావటం, అలాగే ఇన్ఫెక్షన్స్ రావటం, అలాగే ఇమ్యూనిటీ తగ్గిపోవటం ఇలాంటివి జరుగుతాయి. అలాగే కొంతమంది హై పవర్ఫుల్ ఆల్కహాలిక్ పేషెంట్స్లో ఏం జరుగుతుందంటే ఎక్కువ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి స్ప్లీన్ త్వరగా చెడిపోతాయి, స్ప్లీన్ ఎన్లార్జ్మెంట్స్ రావడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఎనీహౌ ఏదైనా కానీ స్ప్లీన్ ప్రాబ్లమ్స్ అనేవి దేనివల్ల వస్తాయి అంటే మన తిన్నటువంటి ఆహారం ఏదైతే ఉందో ఆహారం అశుద్ధం అవటం వల్ల మన ఏర్పడినటువంటి రక్తం కూడా అశుద్ధం అవుతుంది. ఆ అశుద్ధమైన రక్తం వల్ల ఏం జరుగుతుందంటే స్ప్లీన్ అనేది త్వరగా చెడిపోవడానికి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే అది ఫిల్టర్ చేసేది ఎంతవరకు చేయగలదు? కొంతవరకు మాత్రమే ఫిల్టర్ చేయగలదు, బ్లడ్ని ప్యూర్ చేయగలదు. మోర్ దాన్ దట్ మనం రోజు డైలీ హ్యాబిట్స్లో మనం పొల్యూషన్ ఫుడ్ తీసుకుంటా ఉన్నాం అనుకోండి, మనకేం జరుగుతుందంటే ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. సరే, ఇప్పుడు ఈ స్ప్లీన్కి మనం క్లీన్ చేసుకోవటానికి ఆయుర్వేదంలో ఏమన్నా సింపుల్గా మనం ఒక ద్రవ రూపంలో తాగేటువంటి ఒక చిన్న చిట్కా నేను చెప్తాను, వినండి. ఏంటంటే ఒక దానిమ్మకాయ తీసుకోండి. ఒక దానిమ్మకాయలో గింజలు ఎన్నైతే వస్తాయో అన్నీ తీసుకోండి. ఆ దానిమ్మకాయ గింజలు ఒక అంగుళం సైజు, అంటే జస్ట్ ఇంత అల్లపు ముక్క, అలాగే ఒక ఉసిరికాయ, ఏ ఉసిరికాయ? పచ్చడి ఉసిరికాయ, అలాగే 10 పసుపు రంగు ఆవగింజలు. ఆవాలు ఉంటాయి కదా, మన ఇంట్లో వాడే ఆవాలు నల్లవి, అలా అవి కాకుండా పసుపు రంగులో ఉండేటువంటి ఆవాలు ఉంటాయి. ఆవాలు 10 మొత్తం చక్కగా మిక్సీలో వేసుకొని జ్యూస్ చేసుకోండి. ఈ జ్యూస్ని రోజు మీరు పరగడుపున ఒక గ్లాస్ కనుక తీసుకున్నట్టయితే అది ఎంత వస్తే అంత, ఒక 41 డేస్ కనుక తీసుకున్నట్టయితే మీ బ్లడ్ మొత్తం చక్కగా ప్యూర్ అయిపోయింది అనమాట. ఎంత ప్యూర్ అయ్యిద్ది అంటే అంత చక్కగా ప్యూర్ అయ్యిద్ది. మన బ్లడ్ పర్సంటేజ్ బాగా పెరుగుతుంది, ఇమ్యూనిటీ కూడా మంచి బూస్టప్ అవుతుంది. కాబట్టి మీరు అందరూ చక్కగా ఈ టిప్ని ఫాలో అప్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ టర్న్ ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ.